హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్న రైతులందరికీ చాలామంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారా అంటూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ రోజైతే రైతులందరికీ రైతు బంధు గురించి ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రైతు బంధు మీటింగ్ సభలో అందరి ముందు ఏమేమి హామీలు ఇచ్చారో అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే రైతన్నలకు ఎంత పట్టా భూమి ఉన్న వారికి ఎన్ని డబ్బులు పడతాయి అనేది కూడా చెప్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే రైతులు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు చూసుకున్నట్లయితే జనవరి 13 తారీఖు సోమవారం మొన్న రైతు బంధు మీటింగ్ సభలో అందరి ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు ఎకరానికి 6,000 చొప్పున వేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే కౌలు చేసే రైతన్నలకు కూడా మీరు చేసే పంట ఆధారంగా మీ అకౌంట్లో 5,000 కౌలు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏమేమి హామీ ఇచ్చారో ఆ హామీలు అయితే ఇప్పుడు నిలబెట్టుకోలేదు అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు రైతులందరికీ ఎకరాన 7,500 చొప్పున వేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో గెలిచారో అంటే ఇప్పుడు రైతులకి ఎకరాన 6,000 మాత్రమే వేస్తున్నారు. చెప్పాలంటే ఇది తెలంగాణలో ఉన్న రైతన్నల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మోసం చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి కానుక సందర్భంగా రైతులందరికీ ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ నెల 15 తారీఖు నుంచి రైతు బంధు మీ అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు. మిగతా రైతులకి ఈ నెల 31 తారీఖు లోపు మీ అకౌంట్లో అయితే ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అదేంటంటే రైతులకి ఎంత పట్టా భూమి ఉన్నా సరే మీరు మాత్రం మీ వ్యవసాయ భూమిలో పొలం పండిస్తేనే మీకు రైతు బంధు డబ్బులు వేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రైతులందరూ మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతు బంధు పథకం అయితే వర్తించుతుంది అంటూ చెప్పారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకి 1,15,000 కోట్లు డబ్బులు విడుదల చేశామంటూ చెప్పారు. కాబట్టి రైతన్నలు ఈ 2-3 రోజులు మాత్రం మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే మీ మొబైల్లో చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ అయితే చూసుకోండి. మిగతా రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.